ఈనాడు రామోజీరావు గారు లాంటోడే హాస్పిటల్ బెడ్‌ను ఒకటి ఇంట్లో యేసుకొని, దాని మీద పడుకొని ఇంత అనారోగ్యంగా ఉన్నాను గాబట్టి నేను విచారణకి రాలేనని జెప్పి, చివరికి ఇంటి దగ్గరే విచారణ జేసుకోమని జెప్పేసేసేటటువంటి సిట్యుయేషన్ అప్పట్లో జగన్ తీసుకొచ్చాడు. మరి వీళ్ళ సంస్థ అయిన సాక్షిని వదిలిపెడతారా? ఇప్పుడు సాక్షిలో వచ్చే వార్తల ఆధారంగా సాక్షి ఎడిటర్‌ని, సాక్షికి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని సభా హక్కుల పేరుతో సభా హక్కుల విచారణకు రమ్మనమని పదే పదే నోటీసులు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు 19వ తారీఖు దాకా విచారణ వాయిదా వేసి, ఆ విచారణ అంటే అసలు వార్తలన్నిటికీ కోర్టు ఇదేదో సభా హక్కుల ఉల్లంఘన అని పెడుతున్నారు. అది రాజకీయ వార్తలు. వార్తని వార్తగా కాకుండా అదేదో సభా మర్యాదలకు భంగం కలిగించే చర్య అని చెప్తున్నారు. మేము సభా మర్యాదలకు ఎట్లాంటి భంగం కలిగించలేదు, సభనేం దూషించలేదు, ద్వేషించలేదు. అట్లాంటప్పుడు సభా హక్కుల ఉల్లంఘన ఎట్టవుతుంది? ముందు అసలు వీళ్ళు మా మీద పెట్టిన కేసులు సభా హక్కుల ఉల్లంఘనో కాదో మీరు తేల్చండి. మీరు తేల్చి సభా హక్కుల ఉల్లంఘన కాబట్టి విచారణకు హాజరు కావాలంటే మేము అప్పుడు వెళ్తాం అని చెప్పేసి హైకోర్టును అప్రోచ్ అయింది సాక్షి. సరే 19 దాకా విచారణ ఇస్తే అప్పటిదాకా మీరు నోటీసులు ఏమి ఇవ్వకండి అని చెప్పింది న్యాయస్థానం.